పరిణామాలు అంటే పరిణామాలు మీన్స్ నేను పార్టీ పెట్టాను, నువ్వు రాలేదు. గద్దర్ గారు వచ్చారు, నువ్వు రాలేదు. వస్తావా రావా అన్నారు. సరిగా 2 నెలలు రిజైన్ చేసి ఆ పార్టీకి అది కూడా కాదు, సరే నువ్వు రావు, నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, నాకు ప్రచారం చేస్తావా లేదా అన్నాను. సార్ నేను అందరికీ ఎంతోమందికి పనికి మాలిన కూడా ప్రచారం చేసిన సార్, మీరు దేవుని బిడ్డ, మీరు మహానుభావులు, ఎంతోమంది మహా నేతలు, దేశాధినేతలు మీ పిలుపుకి వెంటనే స్పందిస్తారు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుండి. నేనెంత సార్, 100% వస్తున్నా సార్ అన్నాను. మరి కండ వేసుకోవాలి కదా అన్నారు. ప్రచారం అప్పుడు వేసుకుంటా సార్ అన్నారు. లేదు ఇప్పుడు వేసుకోవాలన్నారు. ప్రెస్ ఇట్టనే కూర్చొని ఉన్నారు. మీ ఇష్టం సార్ అన్నారు. అలా పార్టీలో కండవ వేసుకోవడం జరిగింది. కానీ మెయిన్గా కేఏ పాల్ గారు గెలవాలి. వైజాగ్ నుంచి వారు పోటీ చేస్తున్నారు. నేను ఎన్నో సందర్భాల్లో కూడా నేను ప్రచారాలు కూడా వచ్చిన గతంలో. నా మిత్రులు కూడా, నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక నేను ఖచ్చితంగా ప్రచారానికి వస్తాను సార్. ముఖ్యంగా నామినేషన్ నుండి వస్తాను సార్. నామినేషన్కు ఖచ్చితంగా వస్తానని చెప్పున్నాను. అది కొన్ని కారణాల వల్ల రావటం జరిగింది. వేరే ప్రజాశాంతి పార్టీని పెట్టి కేఏ పాల్ గారు, దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇక అవన్నీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కేఏ పాల్ గారు లాంటి వారిని ఎంపీగా గెలిపిస్తే వారికి ఉన్న నాలెడ్జ్, వారికి ఉన్న అవగాహన నేను వింటుంటాను అప్పుడప్పుడు. ఆ దేశాల గురించి, ఫైనాన్షియల్ దీని గురించి భలే మాట్లాడతారు. కనుక ఇలా మాట్లాడేవారు, వారి గొంతు పార్లమెంట్లో వినపడితే కరెక్ట్. తెలియజేసినట్టు అవుతుంది. తెలియజేసినవి ఇంప్లిమెంట్ చేయడానికి ఏ దేశం పోయినా, ఏ దేశ ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా కేఏ పాల్ గారు అనేసరికి ఒక రకమైన స్పందన ఉంటుంది. అది నాకు తెలుసు. కనుక నేను దేశాన్ని బాగు చేస్తా, రాష్ట్రాన్ని బాగు చేస్తా, మోడీ గారికి 6 లక్షల కోట్ల రూపాయలు నేను తెప్పించాను విదేశాల నుంచి, ఇంకా నేను చేస్తాను అని చెప్పానంటూ వారు చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. కనుక నాకు కొద్దిగా అవగాహన ఉంది. కనుక అమెరికన్ ప్రెసిడెంట్ గారు చాలా క్లోజ్. ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందే కేఏ పాల్ గారు ప్రేయర్ మీటింగ్స్కి వరంగల్, ఖమ్మం వచ్చారు. ఇంకా హోలీ ఫీల్డ్ అంటే ప్రపంచ బాక్సర్ వచ్చాడు. ఇట్లా వారికి ఉన్న అనుబంధాన్ని వారు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా సేవలు అందించాలనే ఒక నిశ్చయానికి వచ్చి వారు రేపు ఎంపీగా ఇక్కడి నుంచి వైజాగ్ నుండి పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులకు నేను సహాయపడతాను, రకరకాలుగా నేను ఫండ్స్ తెస్తాను, జీవనోపాధికి వారికి నేను ఉపయోగపడతాను. అంతేకాకుండా దేశానికి కూడా ఉపయోగపడాలంటే నేను ఒక ఎంపీగా పార్లమెంట్కి వెళ్తేనే నేను ఈ దేశానికి ఉన్నటువంటి అప్పులు, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు, ఇప్పుడు ఈ గవర్నమెంట్లు చేసిన అప్పులు ఒక్కొక్క వ్యక్తికి తలకాయకు లక్షల్లోనే ఉన్నాయంట. అవన్నీగా కూడా మనం అప్పు చేసినప్పుడు ఎలా తీరుద్ది? అప్పు తీరిస్తే, సంపాదించి తీరిస్తే తీరుద్ది. కానీ ఇక్కడ పాలిటిక్స్లో ఎట్లా తీరుద్ది? తలకు మించిన భారం అప్పు అయినప్పుడు ఇతర దేశాల నుంచి డొనేషన్స్ లాగా తెప్పించుకోవాలంటే చెల్లే నాలుక కావాలి కదా. కనుక కేఏ పాల్ గారి నాలుక చెల్తుంది. వారికి చాలా రకాల సోర్సు, కోట్లకు కోట్లు పంపే సోర్సు ఉన్నాయి నాకు తెలుసు. కనుక ఎంతోమందిని గెలిపించారు విశాఖ ప్రజలు. కేఏ పాల్ గారికి ఒక అవకాశం ఇవ్వండి. నిజంగా మీకు మంచి జరుగుతుంది. నిజంగా మీ బిడ్డల నిరుద్యోగులకు మంచి జరుగుతుంది. వారు ఏ ఫ్యాక్టరీని వచ్చి తెచ్చి ఒక బ్రాంచ్ ఇక్కడ పెట్టండి అంటే వైజాగ్లో పెడతారు. వారు ఏదన్నా అనుకుంటే సాధించి తీరుతారు. ఇతర నాయకుల్లాగా లేనిపోంది చెప్పటం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు చేయటం కేఏ పాల్ గారికి రాదు.
వారు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, దేవుడు ఆయన మనసుకు చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడి 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 అదే అలవాటైంది. అందుకే వారు స్టబన్గా మాట్లాడతారు. లేది ఉన్నట్టుగా మాట్లాడటం అసలు రాదు, అబద్ధం ఆడటం అసలు రాదు. మొన్న ఒక విలేకరి గారు ఒక తమ్ముడు అడిగాడు నన్ను, అందులో ఎందుకు చేరినా సార్, ఏముందాడా, మునుగోడు ఎలక్షన్లో కేఏ పాల్ గారు నిలబడ్డారు, ఏం ఓట్లు వచ్చినాయి అన్నారు. తమ్ముడు, గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు విలేకరు కదా, మునుగోడులో జరిగింది ఎలక్షనా చెప్పు. డబ్బు పంచి, సార పంచి, నెల 2 నెలలు 3 నెలలు మొత్తం మంత్రులు డంపై ముఖ్యమంత్రి గారు ఒక్క ఊరుకు ఇన్ఛార్జ్ తీసుకొని, ఆయన కుమారులు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని, హరీష్ రావు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని, అంటే ఊరుకొక్క లీడర్ని పెట్టి మందు డబ్బు పంచటమే పని, ఓటరు తెల్లారులు తాగి ఇట్టుండటమే పని. కొద్దిగా మెలకు వచ్చిందనుకోండి, మెలకు రాగానే నోరు తెరిచి సీసా పెడుతున్నారు. ఇట్లా ఎలక్షన్ అయినాక ఎంతమంది చనిపోయి ఉంటారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడేమో నోరు తెరిచి పోసిరి, ఎలక్షన్ అయిపోయినాక పోస్తారా? అది అలవాటుగా మారి చిన్నపిల్లలుగా కూడా తాగుంటే చూసినా నేను. నిజం చెప్తాముడు, నువ్వు చూడలేదా? మునుగోడు రాలేదా? మీ టీవీ రాలేదా? అది ఎలక్షన్ అంటారా? కాదు సార్. కనుక ఇది చేస్తా అని మాత్రమే చెప్పగలం. కనుక అది ఎలక్షన్ కాదు. అలాంటి ఎలక్షన్లు అసలు సార్ పోటీ చేయకూడదు. కానీ గద్దర్ గారు ప్రెషర్ వల్ల దేంట్లో మొత్తానికి పాపం తెలియదు, మెలకువలు తెలియదు. ఈ జంపింగ్లు ఆ జంపింగ్లు రావు. పాపం వారు దైవజనులు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తెలుసు. ఇది చెప్పాలనుకుంటే చెప్పడమే తెలుసు. కనుక ఆ ఎలక్షన్ కాదయ్యా అని నేను చెప్పడం జరిగింది. కనుక అలాంటి వైట్ పేపర్ లాంటి పాల్ గారిని, ఈ వైజాగ్ యువత బాగుపడాలంటే, మీ పరిసర ప్రాంతాలు బాగుపడాలంటే, ఇప్పుడు మొన్న స్టీల్ ప్లాంట్ది అది ఏదో అమ్మకానికి పెట్టి మోడీ గారు ఏదో జరిగింది అంటే నేను విన్నాను, మీరు కూడా వినుంటారు. అది మీరు ఎంతకు అమ్ముతున్నారో నేను ఇస్తా డబ్బు, దాన్ని అమ్మటానికి వీల్లేదు అని పెట్టారు. దట్ ఈస్ కేఏ పాల్ గారు. కనుక అలాంటి మంచి వైట్ పేపర్ లాంటి కేఏ పాల్ గారిని నేను ఎంపీగా సేవలు అందిస్తా అని వచ్చారు కనుక ఖచ్చితంగా చెప్పినట్టుగా పనిచేస్తారు. కనుక తప్పక గెలిపించాలని, అలాంటి మంచి మనసు వచ్చిన మంచి లీడర్గా, దేవుని భక్తుడు, దేవుని బిడ్డ, త్రికరణ శుద్ధిగా మీకు సేవలు అందిస్తారు. అందుకే నేను వచ్చాను ఒక మాట చెప్పుదామని. ఎందుకంటే నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 రాష్ట్రాలకు మంత్రిగా, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా పనిచేశాను. ఏ పొలిటీషియన్ అయినా అబద్ధం ఆడకుండా కుదరదు. కానీ నేను 3 సార్లు ఎమ్మెల్యేను, 3 5 15, ఒకసారి చంద్రబాబు గారికి యాక్సిడెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఓడిపోయింది. 5 కలిపితే 20, ఈ 5 కలిపితే 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 25 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా కానీ, మంత్రిగా కానీ, ఓడిపోయి కానీ, గెలిచి కానీ అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్టులు చేసి కోర్టు సంపాదించలేదు, కనీసం ₹1 కూడా ఆశించకుండా పేదల లీడర్ అనిపించుకుంటూ పనిచేశాను. ఎందుకంటే కేఏ పాల్ గారు లాంటి మహానుభావుల స్నేహంలో నేను నేర్చుకున్నది. కనుక కేఏ పాల్ గారు కూడా బ్రహ్మాండంగా సేవలు అందిస్తారు. వారిని మీ నాయకుడిగా ఎన్నుకోండి. పార్లమెంటులో వారి గొంతు వినిపిస్తారు. పార్లమెంటులో ఏం చేస్తే ఈ దేశానికి నప్పులు పోతాయో చెప్తారు, తీసుకెళ్తారు కూడా. కనుక అలాంటి లీడర్ని గెలిపించాలని కోరడానికే నేను వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూశాను చాలా రోజుల తర్వాత. మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. పార్టీ ఎవరి ప్లానింగు అన్నీ వారికి ఉంటాయి. ఆయనని ఈయన కాపీ కొట్టాడు, ఈయనని ఆయన కాపీ కొట్టాడు. కొడితే మనకి పెట్టిండ్రు, మనకి కాపీ వీళ్ళే లొల్లు చేసుకుంటారు, వీళ్ళే జుట్టు పట్టుకుంటారు. మేము ఒకళ్ళ జుట్లు ముడేయడానికి కాదు. పాలుగారు ప్రజలకు నేను ఇది చేస్తానని చెప్పి నాలాంటివన్నీ గెలిపించమని అడగటమే వారికి తెలుసు.
మేము వస్తే కూడా గదే చెప్తాం. అంతే తప్ప ఆ పార్టీకి ఈ పార్టీకి మాకు సంబంధం లేదు. ఒకవేళ ఇంకంత దాకా రాలా, కనీసం షెడ్యూల్ కూడా రాలేదు. ఇంకా షెడ్యూల్ ఇష్టం లేక ఇష్టం ఉండి కూడా ఉంటుందా? ఏమన్నా నేను కండ వేస్తా అన్నారు, వేయండి అన్నా. అవును, 30 ఏళ్ల నుంచి నడుస్తున్న పాల్గారితో, ఈ కండవతో కాదు నడిచేది, మనసుతో. ఏంటి 100%. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.